హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. వన్ మోర్ డైలీ వ్లాగ్ అండి. ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏం చేశారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఉగ్గాని, ఇది రాయలసీమలో అయితే చాలా బాగా తింటారు. మీకు ఎవరైనా దీని గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ముందుగా ఒక గిన్నెలో బొరుగులు పోసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇంతలోపు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం పల్లీలు స్కిప్ చేయొచ్చు, ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. మేము తింటాం కాబట్టి మేము వేసుకుంటున్నాము. కొంచెం అవి వేగాక పల్లీలు అవన్నీ ఒక చిన్న సైజ్ టమాటో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలండి. ఇక చూడండి, బొంగులు మంచిగా మురమురాలు అంటాము, మరమరాలు అంటారు, బొరుగులు అంటారు, ఇంకా ఈ రెండే అంటారు. నాకు తెలిసి ఈ రెండే. ఇంకా మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అవి మంచిగా మెత్తబడిపోయాక తీసి వేరే ప్లేట్లో వాటర్ పిండేసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మంచిగా మగ్గిపోయినవి టమాటా గిట్లా. మళ్ళీ ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పసుపు ఎక్కువ పట్టిద్ది కదండి ఉగ్గాని. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని ఇలా మళ్ళీ అంత పసుపు అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ పోపులోనే వేసుకోవాలి. దాంట్లో వేస్తే సరిగా పట్టదు అంతా ఉగ్గానిలో వేస్తే, అందుకని పోపులోనే వేసుకుంటున్నాను. కొందరు ఏమంటే పోపులో వేసుకుంటే సాల్ట్ కరగదు అంటారు. అదేం లేదు, నేను ఎప్పుడు అలానే చేస్తాను. ఇప్పుడు మనం తీసి ఇలా వాటర్ పిండేసి పక్కకు పెట్టుకున్న ఉగ్గానిని కొంచెం బొరుగులని కొంచెం ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసి కలుపుకుంటే కలవదు కదా, మొత్తం మిక్స్ సరిగా అవ్వదు. అందుకే నేను ఫస్ట్ కొన్ని వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకుంటున్నాను, అంతా కలిసే విధంగా మొత్తం ఇలా. ఇప్పుడు చూడండి, ఆఫ్ చేసి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొన్ని మిగిలినవన్నీ వేసుకుంటున్నాను. నేనైతే ఒక ప్యాకెట్లో ఒక హాఫ్ వేసుకున్నాను. వేసుకుంటే మా ఫ్యామిలీకి నలుగురికి, మా పిల్లలకి మేము తినేస్తాము. ఒక ప్యాకెట్ 2-3 టైమ్స్ వచ్చిద్ది. ఇలా అంతా ఒకటేసారి మిక్స్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, వేడి ఉగ్గాని రెడీ. ఇది మన తెలంగాణలో కంటే రాయలసీమ వాళ్ళు ఎక్కువగా తింటారు. దీనిలోకి పుట్నాల పొడి అండ్ మిర్చి బజ్జీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో పుట్నాల పొడి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇది ఎంతమందికి తెలిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలామందికి తెలంగాణలో తెలీదు, ఆంధ్ర వాళ్ళకైతే చాలా బాగా తెలిసే ఉంటుంది.